దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయును గనుక ఆయన దాసులను మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఇదే వాగ్దానం మన జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఆకాశమందు ఆశీర్వైన నేను మీ ప్రయత్నాలను సఫలం చేస్తాను కనుక మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని పూర్తి చేయండి, పని చేయండి, ప్రారంభించండి. ఆమేన్. ప్రియ దేవుని కుమారుడ కుమార్తె, నువ్వు ఏదైతే పనిని ప్రారంభించుతామనుకుంటున్నావో, ఏదైతే చేయాలని అనుకుంటున్నావో దానిని పూనుకొనుము అనే విషయాన్ని తెలియపరుస్తూ బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అన్నాడు నెహెమ్యా పడిపోయిన ప్రాకారములను, యెరూషలేము యొక్క ప్రాకారములు గోడలు పడిపోయిన సంగతి తెలుసుకొని ఎంతో బాధపడి వ్యాకులపడి దాన్ని తిరిగి మరలా కట్టాలని అనుకుని ఆ పనిని ప్రారంభిస్తూ ఉంటాడు, పూనుకుంటూ ఉంటా ఉంటాడు. అప్పుడు ఈ పని ఎవరు పూర్తి చేస్తారు, ఎవరు సఫలం చేస్తారు, మరి ఎవరు దీన్ని చేస్తారు అంటే ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములు అన్నింటినీ సఫలం చేయును. అందుకు మేము ఆ పనిని ఆ గోడలను కట్టడానికి, పని చేయడానికి పూనుకుంటున్నాము అనే విషయాన్ని బైబిల్ గ్రంథం ముందు తెలియపరిచాడు. ఆ రోజు అక్కడ నుండి ప్రజలందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పని చేయాలని అనుకుంటున్నా కానీ నీ ప్రయత్నము ఇది సక్సెస్ అయిద్దా, ఫెయిల్ అయిద్దా, ఇది నడుస్తుందా, నడవదా, ఇది ఏంటిది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని అనుకుంటూ బాధపడుతున్నావేమో. కానీ నీవు చేసే పని ప్రారంభించాలి అంటే, అది సఫలం అవ్వాలి అంటే దేవుడే, ఆయన ఆకాశమందు నివాసి అయిన దేవుడు కనుక తానే మీ ప్రయత్నములు, మీ యత్నములు సఫలము, మీ కృషి, మీ పని సఫలం చేస్తాడు. కనుక ఆయన దాసులం మేము. నువ్వు ఆయన దాసుడిగా ఉన్నట్లయితే నీవు చేయాల్సిన పనిని దేవుని దాసుడిగా ఉంటూ, అనగా దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని సేవిస్తూ ఉంటూ నీవు పనిని ప్రారంభించు. అది నువ్వు ఏ పని నువ్వు చేయాలని అనుకుంటున్నావో దాన్ని మొదలుపెట్టు. ఆత్మీయంగా నువ్వు ఏదైనా కావచ్చు, శారీరకంగా నీకు ఏదైనా వర్క్ ఉండొచ్చు. ఏ పని ప్రారంభించాలన్నా కానీ దేవుడే తానే మీకు సఫలం చేస్తాడు. తానే అంటే ఇక ఆయన తప్ప ఎవరు చేయరు అని అర్థం. తానే ఆయనే కలగజేసుకొని ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ప్రయత్నాలను సఫలం చేయబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏది ప్రారంభించాలన్నా కూడా భయం, ఏది చేయాలన్నా భయం, వణుకుతో, దిగులుతో, గతం ఇది అయిపోయేది, నా పని కాదు, నా వల్ల ఏది కాదు, నేను ఏం చేయలేనని అనుకుంటూ నీవు దిగులు పడుతూ ఉన్నావు. దేవుడిస్తున్న మాట, ఆనాడు నెహెమ్యా తన గోడలు కట్టడం ప్రారంభించి పూర్తి చేశాడు. బైబిల్లో యెరూషలేము యొక్క గోడలను, ఆ రాతి కట్టడను నెహెమ్యా తిరిగి కట్టించాడు. ముందు పడిపోయినప్పుడు తిరిగి కట్టిస్తాడనే విషయాన్ని మనం బైబిల్ ముందు గమనించవచ్చు. అదేవిధంగా నువ్వు ఏదైతే పనిని ప్రారంభిస్తున్నావో దాన్ని దేవుడు పూర్తి చేయబోతున్నాడు, సఫలం చేయబోతున్నాడు. నువ్వు ఏదనుకుంటున్నావు, ఏది చేయాలనుకుంటున్నావు, దేవుడు ఆ పనిని నీకు సఫలం చేసే విధంగా చేయబోతా ఉన్నాడు. బిజినెస్ చేయబోతున్నావా, లేదా జాబ్ చేయబోతున్నావా, లేదా మరొకటి ఏది నీవు చేయాలని ఆశపడుతున్నావో దైవ చిత్తానుసారంగా నువ్వు చేసినట్లయితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే ఏదైనా చేయాలంటే ఏది చేసిన దేవుడు సఫలపరుస్తాడని కాదు. యెరూషలేము గోడలు కూలిపోయాయి. గోడలు కూలిపోయినప్పుడు శత్రువు ఆ దేశంలోకి ఈజీగా వచ్చేస్తాడు. అలా రాకుండా ఉండాలంటే చుట్టూ గోడ కట్టబడాలి. మన ఇంట్లో కూడా గోడ ఉందనుకోండి, బయట వ్యక్తి కానీ ఏ జంతువులు కానీ ఈజీగా
లోపలికి రాలేవు, గోడ ఉంటుంది కనుక. రక్షణ అనే గోడ నీవు కట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో దైవ చిత్తానుసారంగా చేసే ఏ పనైనను దేవుడు నీకు తప్పక సఫలం చేస్తాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటుంటే నీవు ధన్యుడవు. ఎందుకంటే నెహెమ్యా ఆనాడు గోడలు కడుతూ పనిని పూర్తి చేశాడు, సఫలం చేశాడు. దేవుని ద్వారా అది అద్భుతంగా ముగించబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పని నువ్వు ప్రారంభించుకుంటున్నావో కానీ దాన్ని నా దేవుడు తప్పకుండా నీ ప్రయత్నములు అన్నింటినీ సఫలము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నత వందనాలు. గొప్ప వాగ్దానం మాకు ఈరోజు తెలియపరుస్తున్నందుకు వందనాలయ్యా. మేము చేసే ప్రయత్నం అన్నింటినీ సఫలం చేసే దేవుడు అని నిజమే తండ్రి. మేము విఫలం కాకున్నట్లుగా సఫలం చేయాలంటే నీవే మాకు తండ్రి ప్రభుత్వం సహాయం చేయగల దేవుడు. పరలోకపు నివాసి అయిన దేవా, ఈనాడు మా ప్రతి పనిని దీవించండి, ఆశీర్వించండి. ఎక్కడికి వెళ్తున్నా మా ప్రయత్నాలు ఏదున్నా అయ్యా తండ్రి, అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఏది బాగుంటుందో, ఏదైతే మాకు సెట్ అవుతుందో అని ప్రభు తండ్రి, మేము ప్రయత్నం చేసిన దానిని మీరు తండ్రి సఫలపరిచే దేవుడు అని ఈ వాక్యాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. వందనాలయ్యా. ఈరోజు మీరు మాకు తెలియపరిచి ఈ గొప్ప మాటను బట్టి సృష్టిస్తున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. ఈ గొప్ప మాట మా జీవితంలో నెరవేర్చండి. ప్రతి కష్టంలో, నష్టంలో, బాధలు, బలహీనతల్లో ఉంటూ ప్రభుత్వాన్ని అనేక ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు ప్రభుత్వాన్ని నీవే సఫలపరిచి బుద్ధి కార్యాలు జరిగింపచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. అసలు యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.